నాకు రావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా గార్డెన్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే హోమ్ ప్రిపేర్డ్ అలోవెరా ఆయిల్ అన్నమాట. మన ప్రిపరేషన్ విధానంకి వెళ్దామండి, చూద్దాం. ఇదిగోండి అలోవెరా. మనం చాలా ముదురుగా ఉండేది తీసుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఈజీగా జెల్ అనేది తీసుకోవచ్చు. ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనకు అందులో ఎల్లో అనేది మనకి కట్ చేసినప్పుడు వస్తుంది కదా, అది మనకి యూజ్ లేదన్నమాట. ఒకసారి 15 minutes దాకా మనం వాటర్లో ఉంచుకున్నాము, అదంతా కూడా మనకి వెళ్ళిపోతుంది వాటర్లోకి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ఇలా సైడ్ది అనేది కట్ చేస్తే మనం లోపలిది ఈజీగా తీసుకోవచ్చు. ఇలా పైదంతా కూడా తీస్తున్నాను అన్నమాట. ఇలా పైది తీయడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చాకుతోటి ఘాట్లు పెట్టి ఇలా తీస్తున్నాను. ఈ అలోవెరా అనేది చాలామంది కూడా యూస్ చేస్తుంటారండి. ఫేస్ కానీ హెడ్కి అన్నిటికీ యూజ్ అవుతుంది మనకి. మన జిస్టిక్ కూడా గుమ్మాలకు గడుతుంటారు కదండి ఇవి. ఇలా మొత్తం జెల్ అంతా కూడా తీసుకున్నాను. ఇలా కప్పులో వేస్తున్నాను. నేను 1 కప్పు జెల్కి 1.5 కప్ ఆయిల్ వేస్తాను. ఇది మొత్తం కూడా మనం మిక్సీ పట్టాలన్నమాట. కొత్తగా మన వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి 2 కప్స్ అయినాయి. దీంతో 3 కప్స్ అవుతున్నాయి. మేము వాడేది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. మాకు ఊర్లో మా మామయ్య పండించి మాకు ఇస్తారనమాట. ఇదిగోండి 3 కప్స్ జెల్. ఇది మొత్తం కూడా మిక్సీ చేద్దాము. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇది వడగట్టే దాంతో స్ట్రైనర్ తోటి మొత్తం కూడా మనం తీసుకోవాలి. నా వీడియోలో ఇంకా గార్డెన్స్ కూడా పెట్టానండి, చూడండి. కొత్తగా స్టార్ట్ చేశాను అన్నమాట ఛానల్. ఇలా మొత్తం కూడా మనం వడగట్టుకోవాలి. ఇప్పుడు చలికాలం కదండి, ఇది మనం చర్మానికి కూడా రాసుకుంటే మనకి పగుళ్ళు పగులుకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం వడగట్టాక ఇది ఆయిల్, ఇది జ్యూస్ అన్నమాట, అలోవెరా జ్యూసు. నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదండి, అలానే పెనంలో పోస్తున్నాను. 3 కప్స్ అన్నమాట అలోవెరా జ్యూసు. 3 కప్స్కి మనం కొబ్బరి నూనె పోసుకుందాం. 4.5 కప్పు ఆయిల్ అన్నమాట. నా ఆయిల్ కొంచెం తక్కువ పోస్తున్నానండి కప్పులో, ఎందుకంటే అలోవెరా మనకి కొద్దిగా తక్కువ వచ్చిందన్నమాట. పైకి వేయలేదు కదా, అందుకే నేను కొద్దిగా తగ్గించి పోస్తున్నాను.
మనం స్టవ్ ఎప్పుడు మీడియంలో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. నాలుగున్నర కప్పు ఆయిల్ పోసాను కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. మనం కొంచెం మీడియంలో పెట్టుకొని మనం కలబెట్టుకోవాలి. ఇది చాలా టైం పడుతుందండి. ఇది ఆయిల్ బాగా రావడానికి మొత్తం మిక్స్ అవ్వాలి కదండి అది. ఇలా మొత్తం కూడా మనకి బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. ఈ అలోవెరా జ్యూస్ అంతా కూడా ఆయిల్లో బాగా మిక్సప్ అవ్వాలి కదండి. ఇలా బాగా బబుల్స్ రావాలి మనకి. ఇలా మనం కలబెడుతూ ఉండాలండి. ఇలా వైట్ కలర్ లేయర్ అంతా కూడా వచ్చేసింది కదండి పైకి. ఇలా బాగా బబుల్స్ వస్తున్నాయి. మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. మనకు తెలుస్తుంది ఆయిల్ అంతా కూడా మనకి ఎలా వచ్చింది అనేది. ఇలా చూడండి, కొంచెం గోల్డిష్గా వచ్చింది కదండి ఆయిల్. మనం గంటలోకి ఎత్తుకుంటే కూడా అది బబుల్స్ అనేది రాదన్నమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. మొత్తం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు నేను గ్లాస్లోకి వడగడుతున్నానండి ఆయిల్. ఇలా వడగట్టుకున్న దాన్ని బాటిల్లో పోద్దాం. ఇదిగోండి అలోవెరా ఆయిల్ అన్నమాట. ఇది 4 డేస్కి 2 డేస్కి అట్లా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇదిగోండి నాకు అంత వచ్చిందనమాట. ఇది ఫస్ట్ మనం మిక్సీ పట్టిందనమాట. ఇది ఆయిల్, ఇది స్కిన్కి రాసుకోవడానికి సపరేట్గా పెట్టాను అనమాట. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.